ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ ప్రవేశించండి, ఆరాధన చేసుకొని దేవుని నామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రాలయ్యా, స్తోత్రాలు స్తోత్రాలు. సర్వోన్నతురాలికి స్తోత్రాలు, సర్వశక్తివంతురాలికి స్తోత్రాలు. తండ్రి నీకు వందనాలు, దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రాలంటూ మనసారా ఆయన స్తోత్రాలు చేద్దాం. తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. రాజులకు రాజ్యానికి స్తోత్రాలు, ప్రభువులకు ప్రభువానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి మీతోని మా అనుబంధాన్ని ఏర్పరిచి తండ్రి స్నేహాన్ని మాతో కుంటున్న వాడానికి స్తోత్రాలు. నిజమైన దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రకారము యేసయ్యా
మాలో ఆనందము ఉంటే లోకపరమైన ఆనందం కాదు కానీ, లోకపరమైన సంతోషము కాదు కానీ, నీలోని మేము నిత్యము ఆనందించుకోవడం దయచేయండి అయ్యా. మా కాలాలు అట్లా ఉంది, నీ వశంలో ఉంది ప్రభా. కాలాలు సమయాలు సమస్తం కూడా దేవుని ఆదిలో నుండి అది వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన ప్రేమ, ఆయనతో స్నేహం మనం చేసుకున్నాం, ఆయన ప్రేమతో మనం ఉందాం. ఈ లోక బంధాలు అశాశ్వతమైనవి కానీ యేసు బంధము శాశ్వతమైనది. ఆయనతో మన బంధం మనకు ఏర్పరచుకుంటే యుగ యుగాలు ఆయనతో నిత్యత్వంలో చేరి ఆయనతో సమ్ముఖంలో మనం అందరం కూడా సమకూడుతామా. ఈ మాట సత్యము. నీతోనే అనుబంధం, నీలోనే ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. నిత్యమైన స్నేహం పిలుస్తూ ఆయన మన దోసలు చూడాలి. నా స్నేహితుడా పిలుస్తున్నాడు, నా కుమారుడు పిలుస్తున్నాడు. కాబట్టి ఆయనతో నిత్యము అనుబంధం కలిగి ఉందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు ప్రభావ. అయ్యా, ఈ ఆరాధన కూడా తండ్రి మాకు తోడుగా ఉండి నీ బిడ్డలను నీ సన్నిధిని నడిపించున్న విధానం బట్టి స్తోత్రాలు. పాటల ద్వారా సాక్షాత్ ద్వారా తండ్రి నామాన్ని మేము పొందుకుని స్తోత్రాలు. బిడ్డలు బలలో చేయి వేస్తుండగా వాళ్ళ యోగ్యులుగా మార్చు ప్రభువా. వాళ్ళు అంగీకరించయ్యా, దోషాలను మన్నించి వారు సరిచేసి తండ్రి నీ యొక్క ఆత్మీయతను మెరుగుపరచాలని ప్రార్థన చేస్తాను. అందరితో తండ్రి పుట్టినందుకు ఈ ఆరాధనతో నా ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నామానికి మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చున్నాం. మంచిది. పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. 4-5 వచనాలు. ఆయన మొదటి చూపిన ప్రేమను నీవు వదిలితీవని నేను మీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నీవు ఏ స్థితిలో నుండి పడితీవో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయను. అట్లు చేసి నీ మారు మనసు పొందితేనే సరి. లేని అలా నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాన్ని చోట నుండి తీసివేయను. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంటున్నా. అయ్యా, చదవబడిన లేఖన భాగం నుంచి మీరు మాతో మాట్లాడండి. గుర్తో తండ్రి జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు అర్థమయ్యేదిగా బోధించుటకు నీ సామర్థ్యాన్ని, నీ అభిషేకాన్ని, నీ ఆత్మ నడిపమని దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామాన ప్రార్థన చేసి అడిగి విడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. చూడండి, ఈ ప్రకటనలో భవిష్యత్తులో జరగబడిన సంభవాలన్నింటినీ యోహాను భక్తులు పద్మాసు ద్వీపంలో చూస్తూ రాసిన గ్రంథం. ఇందులో ఒక 7 సంఘాలు ఉన్నాయి. ఆ 7 సంఘాలు నుండి ఒక సంఘం అయినట్టు ఎఫెసు సంఘంతో దేవుడు అంటున్నాడు, అయినను మొదట నీకు ఉండినటువంటి ప్రేమను నీవు వదిలితివి. నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం తెచ్చుకొని ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసిన యెడల నీవు మారు మనసు పొందితే సరి. ఆ మాట చాలా ఇంపార్టెంట్. నువ్వు మళ్ళా మారు మనసు పొందితే సరి. లేని యెడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును తీసివేయను అని ప్రభువు హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మన యొక్క ఆత్మీయ జీవితము ఇప్పుడు కంటే తొలి దినాల్లో ఎలా ఉందో మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను జ్ఞాపకం తెచ్చుకోవచ్చు.
తొలి దినాల్లో యేసుక్రీస్తుని గుర్తిరుతూ ఆయన ప్రేమను తెలుసుకుంటూ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఎంతో భక్తిగా ఎంతో సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రతిదాన్ని కూడా పాపంతో వస్తున్నటువంటి మనం విసర్జించి దూరంగా పెడుతూ దేవుడికి సమీపస్తులుగాను పరిచయ విషయంలో ఎంతో ఉరికొరికి పనిచేస్తూ గంటల తరబడి వాక్యాన్ని ధ్యానిస్తూ గంటల తరబడి దేవుడితో మాట్లాడిన అనుభవం నీకు నాకు తొలి దినాల్లో ఉంది. ఇప్పుడు ఎలా ఉంది అనేది ప్రశ్న. ఇప్పుడు ఎలా ఉంది? మీ మట్టుకు మీరు, నా మట్టుకు నేను ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ప్రశ్న. తొలి దినాల్లో మనం ఎంతో భక్తిగా పాపాన్ని విసర్జిస్తూ పరిశుద్ధుల సహవాసాన్ని కోరుకుంటూ నిత్యము దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటున్నాం. ఈ రోజున రాను దేవుని మందిరానికి దూరం అయిపోతూ, దేవుని సహవాసానికి దూరం అయిపోతూ, వాక్యానికి నీవు బద్ధకస్తుగా మారిపోతూ, సోమరిగా ఉంటూ మొట్టమొదటి ప్రేమను విడిచిపెట్టావని దేవుడు నీ మీద ఒక తప్పు వేస్తా ఉన్నాడు. అవునంటారా కాదంటారా? ఒకసారి ఆలోచన చేయండి. తొలి దినాల్లో మీరే ఆలోచన చేసుకోండి. తొలి దినాల్లో ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నావు? వాక్యం అంటా ఉంది, కార్య ఆరంభము కంటే కార్య అంతము ఘనంగా ఉన్నది. ఇలా చెప్పనా? కార్య ఆరంభం కంటే మనం మొదలుపెట్టిన పని అది ప్రారంభం కంటే దాని ముగింపు గొప్పగా ఉండాలి. కానీ చల్లారిపోయే విధంగాను, నీరసంగాను, నిరుత్సాహంగాను, పాపంలో పడిపోయే విధంగా ఉండకూడదు. మాట ప్రసంగం ఉంటుంది. మాట కార్య ఆరంభం కంటే కార్య అంతము గొప్పదే ఉండాలి. తొలి దినాలు ఉరిగెత్తి పనిచేసావు. అనేకులను మనం పోగే సమయం రాండమ్మా, మందిరానికి వెళ్దాం, రాండి దేవుడి సన్నిధికి వెళ్దాం, ప్రార్థన చేద్దాం. ఒకవేళ నీకు కష్టం ఉంటే నువ్వు వెళ్ళి సహాయం చేశావు తొలి ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోతే మనకెందుకు, వాళ్ళు నా మాటలు అయింది, వాళ్ళ దాన్ని వాళ్ళు కానీ మనం ఏదో మనం ఉన్నాం, వెళ్తే వెళ్ళాలంటే ఉంటే ఉన్నామని చెప్పి నేను ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నారా లేదా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి మళ్ళా మారు మనసు దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉదయకాల సమయంలో నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. నీవు మొదటి క్రియలను మరిచిపోయావు, వాటిని నీవు విడిచిపెట్టేశావు, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావు. ఒకవేళ కొంతమంది ఈ రోజున మందిరానికి రాలేకపోవడానికి గొప్ప కారణం చెప్పనా? వాళ్ళ సాక్ష్యాన్ని కోల్పోయి దేవునికి దూరంగా ఉండి దేవునికి దూరంగా వెళ్ళిపోతూ, సామాన్యంగా ఎదురుగా ఉంటూ, పాపానికి బానిసలు అవుతూ దేవుడిని నిర్లక్ష్యపరుస్తున్నారు. ఒకప్పుడు దేవుడు అంటే భయం ఉంది, భక్తి ఉంది, అది నేర్చుకున్నాం. దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు నువ్వు లోపడ్డావు, మారు మనసు పొందుకున్నావు, పాప క్షమాపణ బాప్తిసము పొందుకొని దేవుడి కట్టడలను, ఆజ్ఞలను, ఆయన శాసనాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్న తొలి దినాలు ఉన్నాయి. అయితే రాను వాటిని మేము విసర్జిస్తూ ఉన్నాం. మందిరానికి వస్తున్నాం, దేవుడి సహవాసంలో ఉన్నాం, దేవుడి సంఘంలో ఉంటున్నావు, కానీ దేవుడు నిన్ను మెచ్చట్లేదని జ్ఞాపకం అంటున్నావా? నా క్రియలు సరిగ్గా లేవు, నా అలవాట్లు సరిగ్గా లేవు, నేను తెలియదంటే భక్తి ఇప్పుడు నా మీద లేదు. ఉదాహరణకి ఇప్పుడు కుటుంబ ప్రార్థన పెట్టించుకున్నామా అన్నాం అనుకోండి, అయ్యా మా ఇంట్లో ఇప్పుడు పెడతాం ఆతురంగా ఉండేవాడు తెలియదు. ఇప్పుడు ఏం పెడతామా అండి, ఎవరు వస్తున్నారు నా మాట కుటుంబ ప్రార్థన పెడదామలే కుటుంబ ప్రార్థన. తొలిదినాల్లో సువార్తకి మనం రక్షించబడినాక నేను ఒక ఆత్మను సంపాదించాలి, ఇతరులకు సువార్త చెప్పని చెప్పి ఉరికొత్తి వారి తింటున్నాం. ఈ రోజున ఎన్నిసార్లు చెప్తున్నా వాళ్ళ కుమారులు చెప్తున్నా వాళ్ళు లెక్క చేయట్లేదు, వాళ్ళు దేవుడు మాట్లాడట్లేదు అని నేను నిరుత్సాహపడిపోయి వాళ్ళ కూడా వెళ్ళట్లేదు. అవునంటారు కదంటారా? వాళ్ళ కూడా వెళ్ళట్లేదు. కానీ దేవుడు అలా అనుకుంటే నువ్వు నేను రక్షించబడతాను. మనం చేసిన పాతకాలని, మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించకుండా దేవుడు క్షమించి ఉన్నాడు కాబట్టి నువ్వు నేను ఇక్కడ కూర్చోగలుగుతున్నాను. ఒకవేళ దేవుడు ఇక్కడ నాకు ఎందుకు లేకుంటే, కానీ దేవుడు ఎప్పుడు ఆడుకోడు. వాక్యం అనేది తన సొంత కుటుంబస్తుని బాగుగా ఏలువాడు సంఘాన్ని వెళ్తాడు. ముందు తన కుటుంబాన్ని బాగుగా మనం ఏలాలి. ఏలకపోతే దేవుడి సంఘాలను పరిచర్య చేసిన, సేవ చేసిన, సువార్త ప్రకటించిన అది అర్థమే కదా.
ఇప్పుడు నేనే ఉన్నాను, సేవ 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 అని చెప్పి ఊళ్ళో ఉండి దిక్కుంటా పోతే కుటుంబాన్ని నిర్లక్ష్యపరిస్తే అది బాగుండిద్దా? బాగుండదు. అందుకే యేసే అంటాడు, ముందు నీ కుటుంబాన్ని సంరక్షించుకో, నీ కుటుంబాన్ని బాగుగా ఏలు, ఆ తర్వాత దేవుని పని నువ్వు చేస్తావు. కుటుంబాన్ని బాగుగా ఏలిపోతే దేవుడి సంఘాన్ని ఎలా వెళ్తాం అని ప్రశ్న వేశాడు ఆయన. కుటుంబంలో సరిగ్గా లేకపోతే, కుటుంబాన్ని నువ్వు సరిగ్గా కట్టుకోలేకపోతే, కుటుంబాన్ని నువ్వు లోకానికి అప్పచెబితే, కుటుంబంలో ప్రేమ చల్లారిపోతే నువ్వు ఇతరులకు పోయి ఏం చెబుతావు? పాయింటే కదా. ముందు కుటుంబాన్ని వ్యవస్థని మనం చక్కబరుచుకోవాలి. కుటుంబాన్ని లోకంలో ఉందా, దేవుడికి దగ్గరగా ఉందా, దేవుడి సన్నిధి మనం ప్రేమించి వస్తున్నామా, లేదంటే దేవుడికి మనం దూరంగా ఉంటున్నామా? ముందు పరిచయ విషయం పక్కన పెడితే ముందు మన కుటుంబాన్ని మనం బాగుగా ఏలువారమై ఉండాలి. మన కుటుంబాన్ని మనం రక్షించుకోవాలి, సంరక్షించుకోవాలి, భద్రపరచుకోవాలి. సాధారణకి అవకాశం ఇవ్వకుండా వారి దూరంగా కుటుంబానికి నిత్యము ప్రార్థించే వాళ్ళు ఉండాలి. నేను ప్రశ్న వేస్తున్నాను, ఈ రోజున మీ కుటుంబంలో ఎంతమంది మోకాళ్ళని నిత్యము నీవు, నీ భర్త, నీ పిల్లలు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఒకప్పుడు చేశారేమో, ఇప్పుడు నువ్వు నీ కుటుంబం, నీ భార్య, నీ భర్త, పిల్లలు కలిసి ప్రార్థన చేస్తున్నారా? ఒక దైవజనుడు చెప్పాడు, నా చిన్నప్పుడు ఆ మాట ముందు మాట్లాడింది, అమ్మా పని చేసుకోండి, మీరు పని చేసుకోండి, ఇబ్బంది లేదు, కానీ సాయంత్రం వచ్చిన తర్వాత స్నానం చేసి నీవు, నీ కుటుంబము, నీ భర్త కలిసి 2 పాటలు పాడుకొని వాక్యం ధ్యానించండి, ఎంత హాయి ఉండింది. రోజున ప్రార్థన లేకపోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవుని సన్నిధి లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా, ఇంట్లో గృహాల్లో బలిపీఠాలు కట్టుకోలేకుండా దేవుడికి దూరం అయిపోతున్నారు. మా ప్రార్థన ఆలకించలేదు, మా ప్రార్థన ఆలకించలేదు, మా ఇంట్లో జరగట్లేదు, మా కలిసి పాటలాడలేదు, ఏమొచ్చింది? ముందు నీవు ప్రార్థనలో సరిగ్గా ఉండాలి. నువ్వు మొట్టమొదటిగా దేవుని ఎలా ప్రేమించావో అలాగే దేవుని ప్రేమించు. మారు మనసుకుని ఇక్కడైనా సరి చేసుకొని నీ కుటుంబాన్ని ముందు నీవు కట్టుకో. తర్వాత దేవుని పరిచర్య, దేవుని విధానం, దేవుని ఎవరైనా సరే, నా మాట నేనైనా సరే సేవ తిరుగుతుంది. కుటుంబాన్ని నిర్లక్ష్యపరిస్తే వాళ్ళు ఏమంటారు? మా నాన్న ఇప్పుడో మధ్యాహ్నం పోతాడు, మళ్ళీ ఇప్పుడు అయితే వస్తాడు అని వాళ్ళు అనుకుంటే, నిర్లక్ష్యపరిస్తే నా మీద ఉన్న ప్రేమ తగ్గిపోదా? మా నాన్న మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మా నాన్న మమ్మల్ని ఏమి సత్యించవట్లేదు చెప్పే వాళ్ళు ఇతరులకు సాక్షి ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. కానీ అలా ఉండకూడదు. ముందు దేవుణ్ణిలో నువ్వు ప్రేమగా ఉండు, కదా కుటుంబంలో నువ్వు ప్రేమను కనపరిచి అది కుటుంబాన్ని సంరక్షించుకో. ఒకవేళ కుటుంబం విచ్ఛిన్నమైపోతే మనం ఎంత చేసినా అది బూడిదలో పోసినా పనిచేయదు. హల్లెలూయా. అందుకే ఒక భక్తుడు రాస్తున్నాడు, గంటల తరబడి చేసిన ప్రార్థన నేడు నీకు విసుగాయేనా? గంటల తరబడి చేసిన ప్రార్థన నేడు నీకు విసుగాయేనా? రాత్రి పగలు చదివిన వాక్యం, రాత్రి పగలు చదివిన వాక్యం నేడు నీకు విసుగాయేనా? మొదటి ప్రేమ విడచితివా, ప్రియమైన నేస్తమా. మొదటి చురిని విడచితివా, ప్రియమైన నేస్తమా. యేసు నిన్ను విడవక ముందే, యేసు నిన్ను విడవక ముందే సరిచూసుకోనే సమా, సరిచేసుకోనే సమా, సరిచేసుకోనే సమా. ఒకప్పుడు గంటలు వాక్యం ధ్యానించాం, గంటలు మోకరించి ప్రార్థన చేశాం. ఈ రోజున గట్టిగా 5 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాం. వాక్యాన్ని వినాలంటే ఇప్పుడు అమ్ముతాడరా నాయన అన్నంత మనసుకి వచ్చేసి ఏమైనా ప్రార్థన చేద్దాం రామంటే ఫోన్ ఉపయోగించుకోలేదా అన్నారు. ఎందుకు ఇంతగా నీలో ఎందుకు ఇక నిర్లక్ష్యం వచ్చేసింది తెలుసా? దేవుని వాక్యం నీలో ఫలించట్లేదు.
దేవుని ప్రేమ నీలో లేకపోవట్లేదు. దేవుని వాక్యము నీ హృదయంలో ఉంటే అది నీ నిత్యము క్రమం తప్పకుండా పాటిస్తాను. నేను ఒక ప్రశ్న అంటాను, భక్తి జీవితము మన జీవితంలో ఒక పాత్ర లేదంటే ఒకేదో అలాంటి భక్తి అనేది మన జీవితంలో ఒక భాగమా లేకపోతే ఏదో అందరితో పాటు ఒక ఇప్పుడు ఒకసారి పోయి వెళ్దాం అంటారా? చెప్పండి. భక్తి అనేది మనం ఏ విధంగా అయితే పని చేసుకుంటున్నామో, ఏ విధంగా మనం బిడ్డలను సంరక్షించుకుంటున్నామో, ఏ విధంగా మన కుటుంబ వ్యవస్థను కట్టుకుంటున్నామో, భక్తి అనేది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడిలో ఒక పార్ట్. అది అంతే. నిత్యము దేవుడితో మాట్లాడే అనుభవం మనకు ఉండాలి. దేవుడితో ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. కొంత సమయాన్ని దేవుడికి ఖచ్చితంగా నువ్వు కేటాయించాలి. అలా కేటాయించినప్పుడే నీ ఆత్మీయ జీవితం మెరుగుపరచబడేది. మళ్ళీ ఆయన ఎందుకంటాడు, ఇప్పుడు మారు మనసు అంటే ఏంది? చెడు నుంచి మంచి వైపు మన యొక్క మనసు మార్చి మన జీవితాలను కట్టుకొని పరిశుద్ధ వైపు మన యొక్క అడుగులు వేయడాన్ని మారు మనసు అంటాం. ఆయన ఇప్పుడు మళ్ళా అన్నాడు, నీవు ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని మళ్ళా మారు మనసు పొందు. మళ్ళా మారు మనసు ఏందయ్యా, నేను మళ్ళా మారు మనసు పొందగలిగింది, మళ్ళా మనమే తప్పండి ఏమంటుంటే, అవును, మారు మనసు అనేది ప్రతిరోజు కూడా మనం పొందుకోవాల్సినటువంటి. ఒకవేళ చిన్న పిల్లవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా అది మనం తప్పకుండా విని, అది మనం మంచి కోసం అబ్బాయి చెప్పాడు అని గ్రహించి మారు మనసు పొందితే సరి. అతను నాకు చెప్పేది ఏందిలే, అసలు అందరంతా ఇలాగాక మనం చదవంతా నేనంతా అని చెప్పి నువ్వు కనుక గర్వంతా ఉంటే మీరు సాతాను లక్షణాలు కనబడతా ఉంటాయి. హల్లెలూయా. అందుకని మారు మనసు మరలా మనం పొందుకోవాలా, అనుదినం పొందుకుంటూ నిజంగా నిత్యము ఆయన మీద ఆధారపడుతూ ఖచ్చితంగా ఉంటే మనం గురిగా మనం దేవుని సన్నిధికి చేరుతాం. అంతేగాని ఒకవేళ ఉంటే అన్నాడు మారు మనసు పొందితే సరి. ఆ మాట చదివారా? చదివించారు. ఎక్కడైనా సరే మరలా తిరిగి నువ్వు మారు మనసు పొందితే సరి, లేదనుకో నేనే వచ్చి ఏమన్నాడు, నీ దీపస్తంభాన్ని తొలగిస్తాను, అంటే నీ ఆత్మదీపాన్ని ఆయన ఆర్పేస్తానన్నాడు. ఏమంటారు? ఇంత భయంకరమైన స్టేట్మెంట్ తెలుస్తుంది, చాలా భయంతో కూడిన వ్యవహారం. అందుకని మన ఆత్మీయ జీవితాన్ని ఇప్పుడు ఆయన ఏమన్నాడండి, ఒక కొన్ని లక్షల రూపాయలు తీసుకొచ్చి నాకేంటి మిమ్మల్ని పరిశుద్ధం చేస్తా అన్నాడా? ఏమంటే ఉచితంగా దేవుని వాక్యము ప్రకటించబడతా ఉన్నప్పుడు ఆ వాక్యానికి లోబడి, ఈ వాక్యం ఈరోజు నాతో నిజంగా దేవుడు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను సరి తెలుసుకోవాల్సిన అంశం ఉంది కదా అని నువ్వు సరి తెలుసుకుంటే మంచిది. అంతేగాని వాళ్ళందరూ చెబుతారు ఇది నా కోసం కాదు, ఏదో పోయాం అలవాటు బద్ధంగా పోయాం, కూర్చున్నాం కాసేపు వస్తా దొరుకుకొని చర్ర మార్చి కానికేసాం అన్న ఈ ధోరణిలో ఉంటే దేవుడికి ఇష్టం అంటాం. నేను అందుకు ఇప్పుడు ఒక మాట ఎప్పుడు మన దైవజనుడు చెప్పిన మాట, ఆదికాండము 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టిన మాట ఉండిద్ది. జనరల్గా అర్పణలే ఏదో కానుక ఇచ్చారంటే ఒక బలి ఇచ్చారని చెప్పి దాంట్లో శ్రేష్టమైన మందలం తీసుకొచ్చి ఇచ్చారు హేబేలు, దేవుడు అంగీకరించాలనుకుంటా కాదు. నీ అర్పణ కంటే ముఖ్యంగా దేవుడికి నీవు కావాలి అన్న ఆ విషయం గుర్తుపట్టావా? నీవే కావాలి దేవుడికి, నీ అర్పణ కాదు. నీ అర్పణ అంగీకరించాలంటే ముందు దేవుడికి నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో, ఎలా నడుచుకోవాలో తెలుసుకో. అవన్నీ అట్లా ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. అప్పుడు నీ అర్పణ ఆయన లక్ష్య పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అర్పణ లేకుండా నీ ఇంటిలో ఉంటాడు కష్టం. అందుకే ఆయన అంటాడు, నీ అర్పణ కాదు దేవునికి నీవంటే ప్రాణమని, నీ అర్పణ కాదు దేవునికి నీవంటే ఇష్టమని, నిన్ను ప్రేమించి మహిమను విడచి ప్రాణమునే అర్పించినాడు. నిన్ను ప్రేమించి మహిమను విడచి ప్రాణమునే అర్పించినాడు. తెలుసుకోనేస్తమా యేసయ్యా ప్రేమను, తెలుసుకో ప్రాణమా యేసయ్యా త్యాగాన్ని. ఏమన్నాడైనా? నీ అర్పణ కాదయ్యా, నీకంటే నిన్ను ప్రేమించాడు కాబట్టి ఆ మహిమలోకాన్ని విడిచిపెట్టి నువ్వు తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్నే గురిగా ఎంచుకోవాలని
నిన్నే ఆయన లక్ష్య పెట్టి ఉన్నాడు. కాబట్టి నీ అర్పణ కాదు, నీవు దేవుడికి కావాలి. ఇక నేను మారు మనసు పొందుకున్నాను, ఇక నేను మారు మనసు పొందుకొని మళ్ళా ఆ క్రియలన్నింటి నుంచి మళ్ళా ఉజ్జీవంగా నువ్వు ఉండు. అందుకే యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారని యెషయా ప్రవక్త అంటాడు. ఎవరైతే యెహోవా కొరకు ఎదురు చూస్తుంటారో వారు మరలా నూతన బలాన్ని పొందుకుంటారు. మనం అనుకోవచ్చు, అయ్యా నేను ఇప్పుడు తొలిదలు ఉన్నప్పుడు బాగున్నాను అయ్యా, ఇప్పుడు నా వల్ల కాళ్ళు ప్రార్థన చేయలేకపోతున్నాను, సరిగ్గా నేను సమయానికి రాలేకపోతున్నాను, ఎక్కడికి కూడా నేను వెళ్ళలేకపోతున్నాను అయ్యా అని నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటే యేసయ్య అన్నాడు, నిజంగా నువ్వు నా కోసం ఎదురు చూస్తున్నావా? నిజంగా నా కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే నేను మరలా నూతనంగా నీకు బలాన్ని అనుగ్రహిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. నూతనంగా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఆ నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. 100 సంవత్సరాలు దేవుని సేవలు ఇప్పుడు కూడా ఇంకా వాడబడతానంటే ఒక శక్తి కాదు, దేవుని బలము, దేవుని అభిషేకము, దేవుని ఆత్మను బట్టి అలా బలంగా వాడబడతాం. అది ఇక్కడ కూడా తెలుసు. ఇంకో మాట చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. అయితే మీరు వెలిగింపబడిన మీదగా శ్రమతో కూడిన గొప్ప పోరాటం సహించిన పూర్వపు దినాలను జ్ఞాపకం తెచ్చుకోండి. యేసయ్య అన్నాడు మళ్ళా, అయితే మీరు ఒకప్పుడు వెలిగించబడ్డారు, వెలుగు సంబంధంగా మీరు మార్చబడ్డారు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటాలు మీరు సహించండి. పూర్వపు దినాలను జ్ఞాపకం తెచ్చుకోండి. ఇప్పుడు ఏదో చిన్న సమస్య వచ్చి, చిన్న ఇబ్బంది వచ్చి నా వల్ల కాదు అని చెప్పి కృంగిపోయి నిరుత్సాహపడిపోతే ఆయన మరలా అన్నాడు, ఒకప్పుడు నువ్వు వెలిగించబడ్డావమ్మా, గొప్ప గొప్ప శ్రమలు వచ్చినా సరే నువ్వు వాటిని తట్టుకొని ధైర్యంగా నిలవబడ్డావు. ఒక్కసారి ఆ పూర్వపు జ్ఞాపకాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అందుకే మనం నేను రేపుతున్నాడు. కొన్నిసార్లు మన బలం మనకు తెలియదు, కొన్నిసార్లు మనం ఎంతగా దేవుడి మీద ఆధారపడాలన్న విషయం కూడా మనకు అర్థం కాదు. ఆయన అనుకున్నాడు, ఒకసారి నువ్వు బాగా వెలిగించబడ్డావు, నువ్వు బాగా మండావు. కొంతమంది చూడండి, గొప్ప గొప్ప సేవకులు కూడా ఒకప్పుడు బాగా మండుతూ ఉన్నారు. విశ్వాసం కూడా అంతే. పరిచర్యలో నమ్మకంగా కొన్ని దినాలు బాగా వెలిగించబడతారు. అమ్మో ఈవంత ప్రార్థన పరులు ఎవరో లేరే, ఈవిలా మనం ప్రార్థన చేయట్లేదే అని అన్నప్పుడు ఉంటారు. అంతగా వెళ్ళినట్టు వారు ఏదైనా పాపంలో శాపంలో పడిపోతే ఎంత బాధ. కానీ యేసయ్య అన్నాడు, అలాంటి శ్రమలు అలాంటి ఇబ్బందులు వచ్చినా నువ్వు వాడిని సహించగలమ్మా. ఒకసారి ఆ పూర్వపుత్రాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఎందుకంటే నిన్ను మరలా ఆయన పుంజూపుతున్నాడు, నిన్ను మరలా రేపుతున్నాడు. మరలా నువ్వు దేవుళ్ళలో ఉండాలని, మారు మనసు మరలా పొందుకోవాలని. ఆ పూర్వపు దినాల్లో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా యేసయ్య నువ్వు విడిచిపెట్టలేదమ్మా, వాడు సహించావు కదా. అలాంటి శ్రమలు నీకు ఉన్నప్పుడు ఈ చిన్న శ్రమలు నీకు ఏ పాటి అమ్మా, ఈ చిన్న శ్రమను బట్టి నువ్వు కృంగిపోతున్నావా, నువ్వు ఎక్కడ బలహీన పడిపోతున్నావు అని మరలా ఆయన నూతన బలాన్ని నీకు అనుగ్రహిస్తున్నాడు. అందుకన్నాడు, మీరు మొదట వెలిగించబడిన వారు, వెలుగు సంబంధులు, దేవుడితో నిత్యం అంటుకట్టబడినటువంటి మీరు ఎన్నో గొప్ప గొప్ప పోరాటాలు మీరు సహించి ఉన్నారు. కానీ ఆ శ్రమలను చూసి వెనకడుగు వెయ్యి మాకు. కొంతమంది శ్రమను చూసి బాధపడుతూ నా వల్ల కాదు, ఈ శ్రమలు నాకెందుకు వస్తాయో అనుకుంటూ ఉంటారు. కానీ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనం ఉంటుంది, శోధన సహించువాడు ధన్యుడు. ఏందయ్యాక ఏదైనా శ్రమలు వస్తే ధన్యుడు అంటావేంది? వాటి బట్టి మనం ప్రార్థన చేసి ముందుకు పోవాలి తప్ప ధన్యుడు అంటే అవును, శ్రమను సహించిన వాడు ధన్యుడు. అయితే ఆ శోధన నిలిచిన వాడు అయి ఉంటే ప్రభువు అతనికి జీవ కిరీటాన్ని ఇస్తాడని వాక్యం సెలవిస్తా ఉంది. ఈరోజున శ్రమను చూసి నువ్వు వెనకాల చేస్తున్నావా? బాధలు చూసి, ఇబ్బందులు చూసి కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది, కుటుంబం మారట్లేదు, కుటుంబ పరిస్థితులు బాగలేదు అని నువ్వు నిరుత్సాహపడిపోతుంటే యేసయ్య అన్నాడు, వాటిలో నుంచి విడిపించడానికి సమర్థుడని, ఖచ్చితంగా సమర్థుడని. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీళ్ళు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నమ్ము నేస్తమా ఇది సత్యం,
వీడబోకుమా విశ్వాసం, నమ్ము నేస్తమా ఇది సత్యం. వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలం ఉండదు, కలతే చందకు. మనిషి జీవితంలో ఎప్పుడు శ్రమగా ఉంటాయా, ఎప్పుడు కన్నీళ్ళు ఉంటాయా? నాకంటే మీ పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు, మీ జీవితం ఎప్పుడు కన్నీళ్ళతో ఉందా? కొన్నిసార్లు సుఖాలు, కొన్నిసార్లు దుఃఖాలు, కొన్నిసార్లు మంచి, కొన్నిసార్లు గొప్ప గొప్ప కార్యాలు, ఇవన్నీ మీరు చూడలేదా? అంతేగాని నా జీవితం అంతా శ్రమయ్యా అనుకుంటారా? ఆ శ్రమంలోనే నువ్వు కనుక నిలబడితే యేసయ్య రూపంలోకి వస్తావు. శ్రమను చూసి కట్టుకుంటే, ఎందుకంటే శోధన సహించువాడు ధనుడైన మాటలో కొంతమంది శ్రమను చూసి వెళ్ళిపోతారు. ఆయన చెప్పిన ఉపమానంలో కొంతమంది మొండలో పొదలో పడిన విత్తనాలు చెబుతాడు. అంటే కొంతకాలం బాగానే ఉంటారు, ఎదుగుతారు, కానీ ఏదైనా లోకపరమైన సమస్య దాన్ని తట్టుకోలేక మళ్ళా లోకంలో కలిసిపోతారు. ఇలా ఈ మధ్యాహ్న కాల సమయం అన్నాడు, నీవు ఒకప్పుడు వెలిగించబడ్డావు, గొప్ప గొప్ప శోధనలు సహించావు, ఒకసారి ఆ ధనాన్ని జ్ఞాపకం తెచ్చుకోమ్మా. నువ్వు మళ్ళీ ఎందుకు వెలిగించబడిపోతున్నావు? మళ్ళా మారు మనసు పొందు, మళ్ళీ నేను నీ కాడికి వస్తూ నీ కాడికి నీతో ఉంటావమ్మా, నీతో కలిసి నేను భోజనం చేస్తాను, నువ్వు నాతో ఉంటావు, యుగ నాతో ఉంటావు. నిరుత్సాహపడి మాకు ఒకవేళ నీకు ఎక్కడైనా మారు మనసు పొందుకోకుండా, నీ క్రియలు మార్చుకోకుండా దేవునికి నాకు విరుద్ధంగా నాకు ప్రవర్తిస్తే ఖచ్చితంగా నేను నీ కాడికి వచ్చి దీపస్తంభం మీద దీపాన్ని ఆర్పివేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాస్తవం అండి, వాక్య సామెత ఉంటుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అనేది. ఎన్నిసార్లు అని చెప్పి ఎన్నిసార్లు చెప్పడం? ఒకసార్లు, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు చెప్పరా? ఎన్నిసార్లు అంటే లెక్క కట్ల. ఎన్నిసార్లు వాళ్ళకి పదే అయ్యా లోపడు, దేవునికి లోపడు, పాపాన్ని విసర్జించు, దేవునికి దగ్గరగా ఉండు, నీ జీవితాన్ని మార్చుకో, దేవునికి లోపడయ్యా, దేవునికి లోపడా అంటే ఇప్పుడు కాదు అని చెప్పి ఇది అన్నిటి గురించి కాదు, దేవుడి గురించి, దేవుడిలో ఉండి దేవుడిని అంటు కట్టబడి దేవుడి సన్నిధికి వస్తూ దేవుడి సహవాసాన్ని ప్రేమిస్తూ ఉన్నట్టు వారి విషయాన్ని మాట్లాడుతున్నాం. ఎన్నిసార్లు గతించిన లోపడకపోతే హఠాత్తుగా నాశనం వచ్చింది ఎవరికైనా సరే. కాబట్టి ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాను, దేవుడు నిన్ను వెలుగుగా మార్చాలని, వెలుగు సంబంధిగా నీవు ఉండాలని, ఆయనతో యుగాలు జీవించాలని దేవుని ఆశ. అంతేగాని చిన్న చిన్న వాటికి కుటుంబిపోయి, చిన్న వాటికి మన కుటుంబాలను కట్టుకోలేక మనం బాగు చేసుకోలేక నేను అన్నాను, నా కుటుంబాన్ని సరి చేసుకోలేకపోతే నేను వచ్చి మీకు ఏం వాక్యం వెళ్తాను? వాక్యం ఉంది, నీ కుటుంబాన్ని నువ్వు బాగుగా ఏలకపోతే దేవుని సంఘాన్ని ఎలా వెళ్తావు? వాటి ముందు కుటుంబాన్ని వ్యవస్థని కట్టుకోండి. పాపం నుంచి, శాపం నుంచి దేవుడిని విడిపించాడు, దేవుడిని రక్షించాడు, ఎన్నో అనారోగ్య పరిస్థితులను విడిపించాడు, దేవుడి ప్రేమను నీకు చూపించాడు, దేవుడి కార్యాలను నీ కన్నులు ఎదుట చూపించాడు. అయినను సరే నీవు లోపడక నిరుత్సాహంగా ఉంది, దేవుడు నాకేం చేయలేదే అని నేను అనుకుంటే అంత పోమ వారి మనసు పొందుకో. ఆయనతో నీవు అంటుకొనబడడానికి ప్రయత్నించి మరొక చూద్దాం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఉంటుంది. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకో అని అపోస్తలుడైన పౌలు తిమోతితో అంటాడు. 1 తిమోతి 4:7 ఇదే మాట ఉంటుంది. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకున్నాము. అతనికి ఆ నిజంగా ఆడవాళ్ళ ముచ్చట పెట్టి తెగిద్దా? ఏదైనా పొరపాటున ఒక చిన్న విషయం వచ్చింది అనుకోండి, ఆ వీధి చివరిని ఉరక వాళ్ళకి బయటకు వచ్చి నిలబడి 2 గంటలు గుసగుస ఆడుకుంటే వీళ్ళకి ఎంత ఆత్రం ఉండిద్దో. ఏం చెప్పుకుంటున్నారు ఏం జరిగింది చెప్పి ఆ గంట మీటింగ్ పెడితే ముందు అన్నం ఏమని పట్టలేమో మొత్తం పక్కన పెట్టి అయ్యి కట్టుంటారా వింటారా? అది అంతసేపు చెప్పుకునేప్పుడు కాసేపు ప్రార్థన చేద్దామండి, ఆ మధ్యలో ఒక్కరు ఉండరు. ప్రార్థన చేద్దాం మనం, సువార్త బృందం వెళ్ళి సువార్త చేద్దామండి, ఆ మధ్యలో ఒక్కరు ఉండరు. కానీ
మాటలు, లోక ముచ్చట్లు, లోక వ్యవహారాలు చెప్పుకోండి. అన్నం రాయి అన్న మృగాలు ఉండు, అయ్యా పొద్దున ఇప్పుడు అన్నం రాయ మైగా అన్నా అనుకోండి, ఇప్పుడు కాదని చెప్పానా ఇక పెట్టి మంచి మీటింగ్ ఉంటే ఏది నీకు గోలా అంటారా? అందుకే అక్కడ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించాలి. ఉదాహరణకు పెద్దవాళ్ళు చూడండి, స్నానం చేసి 6 గంటలకు 6:30 బయలుదేరుతారు. అయ్యారు మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఖచ్చితంగా 10 గంటలకు వస్తారు. ఎవరు పని ఉండిద్దా అంటే ఏం పని ఉండదు. యాడికి పోయావు అయ్యా ఇప్పుడు దాకా అంటే బజార్కి పోయాలి, అవే కాసేపు కూర్చోవచ్చు. అంటే ఎంతో సేపు ఉండి మీటింగ్లు పెట్టి 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 ఆ ముచ్చది ఈ ముచ్చది అది అలా పనికి వచ్చేది అంటే ఏమి రాదు. కానీ వీటన్నింటినీ తిమోతితో అంటాడు పౌలు, ఆయన తిమోతి ఈ అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించు, భక్తి విషయంలో నీవు సాధకం చేసుకుని దైవ భక్తి విషయాన్ని సాధకం చేసుకోయ్యా, నేర్చుకో, దేవుడికి భక్తిగా ఉండు, లోక మాలిన్యాన్ని అంటించుకో, మాకు లోక పాపాన్ని ఆకర్షితులు కావమాకు, నీ ఎక్కడ ఎవరికి సిగ్గుపడినా అక్కర్లేని బోధకులుగా ఉండు, సత్యాన్ని ప్రకటించే ఉండు తిమోతి అని అపోస్తలుడైన పౌలు తన కుమారుడు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ రోజున నీవు ఎలా ఉన్నావు? ప్రశాంతంగా కూర్చొని అరుగు మీద కూర్చొని కొంతమంది మనకు ఏదో ముచ్చబెట్టినప్పుడు అంటాం అనుకోపోయినా అన్నయ్య పెడతాను కూర్చో ముందు ఎవరు విను అని ఆ వ్యవహారం చెప్పించుకుందా ఉంటారండి అని. అదే విషయం కాసేపు దేవుని సంగతి గడపండి, అలా గడపడానికి చాలా పదరస్సులో తయారవుతున్నాం. ఒకే ఒక మాట చెప్పి చూపిస్తాను. లోకాసు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. పాదములకు సమాధాన సువార్తలైన సిద్ధ మనసును జోడు తొడుక్కుని నిలవబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్నిమరణాన్ని ఆపటకు శక్తిమంతులగుదురు. మనం చేస్తున్న ఈ జీవన యాత్రలో, ఈ భక్తి సాధనలో ఎన్నో విధాలుగా దేవుడు మనం ఆపాలని దుష్టుడు దాడి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉదాహరణకు అక్కడ మొక్క వేసాం, ఆ చిన్న మొక్క వేసాం, దాన్ని డైలీ పాస్ చేసి నీళ్ళు పోసుకుంటే క్రమక్రమంగా పెరిగింది. అదే దాన్ని చిన్నప్పుడే తుంచేసి అనుకోండి ఎలా ఉంటుంది? పెరిగిద్దా? కానీ అది పెరిగితే చాలా మంది జ్ఞానం ఇచ్చింది, ఫలాలు ఇచ్చింది, దానివల్ల ఉపయోగం ఉండిద్ది. అట్లనే క్రైస్తవ జీవితంలో కూడా, భక్తి జీవితంలో కూడా దేవునికి నువ్వు చిన్ననాటి నువ్వు ఎప్పటి నుంచి ఎదుగుతూ ఉంటావు ఆత్మీయంగా, క్రమక్రమంగా నువ్వు వృద్ధి చెంది మంచి ఆత్మీయంగా ఉండి సంపూర్ణ స్థితిలోకి వచ్చి దేవునితో నువ్వు అంటుకట్టుబడి ఉంటావు. సాధారణ ఏం చేస్తానంటే చిన్నప్పుడు అంటే తొలి దినాలను వాడిని తుంచి వేయాలని, దేవునికి దూరం చేయాలని వాడు కుట్ర పడుతూ ఉంటాడు. అందుకని సువార్త విషయంలో, దేవుని విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, డాలు కట్టుకుని ఉండు. ఇవన్నీ నీకు కలిగి ఉన్నావు కాబట్టి దేవుని విషయంలో జాగ్రత్త. అందుకే ఎఫెసీయులకు 5వ అధ్యాయం ఉంది, దినములు చెడ్డవి కనుక సమయమును పోగొట్టుకునక సద్వినియోగం చేసుకోండి అంటాడు. దినములు చెడ్డవి, ఇప్పుడున్న దినాలు చెడ్డవి కాదు, ఇంకా భయంకరమైన దినాలు ఇప్పుడు దినాలు భయంకరంగా ఉంటాయి. ఏది సత్యమో, ఇలా ఏది అన్యాయం చేసాడు అన్యాయం చేస్తున్నాడు, అక్రమంగా జీవించాడు అక్రమంగా జీవిస్తున్నాడు, పాపానికి బానిస అయి ఉన్నాడు పాపానికి బానిస అవుతున్నారు, న్యాయంగా ఉన్నాడు న్యాయంగానే ఉంటున్నాడు, పరిశుద్ధులుగానే జీవిస్తున్నాడు. అందుకే అక్కడ ప్రణంగం 22వ అధ్యాయం ఇదే మాట ఉంటాయి, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయనిమ్ము, అక్రమం చేయవాడు అక్రమం చేయనిమ్ము, పరిశుద్ధులు ఇంకనూ పరిశుద్ధులుగా ఉండనేమో, అయితే నేను త్వరగా వస్తున్నాను, వాని క్రియల చొప్పున నేను జీతము ఇస్తాను. యేసయ్య పుట్టిన వాస్తవేనా చెప్పండి? ఆయన చనిపోయింది వాస్తవేనా? తిరిగి వచ్చింది వాస్తవేనా? ఆయన మరలా రాబోతున్నది అబద్ధమా? వాస్తవం. ఇన్ని వాస్తవాలు తెలిసి కూడా మనం ఎందుకు ఇంకా అబద్ధానికి సాధారణంగా అవకాశం ఇస్తున్నాం? ఒకప్పుడు విన్నాం, దేవుడి గురించి సువార్త విన్నాం, నమ్మాం, రక్షణ పొందుకున్నాం. ఒక దేవుడి చెవి విని, దేవుడి స్వరాన్ని గుర్తుపెట్టి విని నీ హృదయాన్ని అప్పగించున్నాం. ఈ రోజున మరలా ఆయన తలుపు పడుతున్నాడు, అమ్మా ఇదిగో నేను వస్తున్నాను, సరైన సిద్ధపాటు ఉందా నీకు?
ఉదాహరణ పరలోకం నుండి అమ్మా మీరు ఎంతమంది పరలోకం పోతారో చెయ్యొద్దండి అన్నా అనుకో, ఇస్తారా? ఒకవేళ పొరపాటున వాడు ఇద్దరుకో పక్కన ఎక్కడ పొడిచి ఇది దాన్ని పరలోకం నిజమేనా ఈ వచనం లేదు. అందరి విశ్వాసం లేకుండా దేవుడు చెప్పిన మాటలు నమ్మకుండా ఎవరైతే ఈ శరీరాన్ని తిని ఈ రక్తాన్ని పానం చేస్తాడో వాడు నిత్యత్యముగా వాడు అంత్యదినం అతను లేపుదును. నేను వెళ్ళి స్థలాన్ని సిద్ధపరుస్తున్నాను, నేను అందరూ స్థలాన్ని మరలా మిమ్మల్ని తీసుకెళ్తానయ్యా, నేను వస్తానని చెప్పి దేవుడు మాట చెప్పలేదా? ఆ మాట ఇన్ని మాటలు ఉండి కూడా ఎందుకు ఇంకా అవిశ్వాసం పడుగుతున్నాం? మళ్ళా ఆయన రాబోతున్నాడమ్మా, ఆయన రాబోతున్నాడు. దినాలు భయంకరంగా ఉంటా ఉన్నాయి. రాజ్యం మీద రాజ్యం ఒక్కొక్కరు చూస్తే లోక వార్తలు చూస్తే దేశాల మీద దేశాలు దండయాత్ర చేసుకుంటున్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కవులు వస్తున్నాయి, మన ప్రకృతి మారిపోతా ఉంది, కాలాలు మారిపోతా ఉన్నాయి. చివరి దినాలు ఎలాంటి మనుషులు ఉంటారో అలాంటి మనుషులకు మనం వస్తున్న స్వార్థ ప్రియులు, కలహ ప్రియులు అని చెప్పినటువంటి చాలా లక్షణాలు అన్నీ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ తెలుసు కూడా సరైన సిద్ధపాటు లేకుండా ఇంకా నువ్వు మారు మనసు పొందుకోకుండా దేవుడికి నువ్వు సమీపస్తురాగా ఉండకపోతే దేవుడు నిన్ను ఎలా తెలుస్తాడు? అందుకే ఉపమానం చెప్పాడు. ఉపమానం 10 మంది ఉన్నారు. 10 మంది పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో, పెండ్లి కుమారుడు వస్తాడంట అని తెలుసు. పెండ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడి ఉంటే మనం తెలుసుకెళ్తాడంట అని తెలుసు. వారికి పెండ్లి కుమారుడు గురించి వార్త అందింది, కానీ ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. అయితే ఆ వచ్చే క్రమంలో సిద్ధపడి కొంతమంది వారి సిద్ధులలో నూనెను సమకూర్చుకున్నారు, కొంతమంది కొద్దిగా తెచ్చుకున్నారు. అది అయిపోయింది. వాళ్ళు అంటారు, అమ్మ మా సిద్ధుల్లో నూనె అయిపోయింది, మళ్ళీ కొంచెం ఇస్తారంటే అయ్యా ఇది మీకు ఇస్తే సరిపోదు, మేము ఆయన కొరకు ఎదురు చూస్తున్నాం అంటే సరైన సిద్ధపాటు లేకుంటే నువ్వు విడవబడతావని దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా! విడవబడతానని హెచ్చరిస్తున్నాడు. నీవు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఆ స్థితి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. ఆ మొదటి క్రియలు మళ్ళా చెయ్యమ్మా. ఒకవేళ ఇకనన్నా నా మాట విని వాటిని మారు మనసు పొందుకుంటే సరి. అంటారు, ఇకనన్నా మారతావా మారవా, తావుడు మానేస్తావా మానవా, మానితే బాగుంది, లేదనుకో యాజెంట్ తీసుకొచ్చి నమ్మేస్తా. అనే మాటలు ఎక్కడన్నా తావుడు మానుకుంటావా మానుకో, లేదనుకో నమ్మేస్తా. దేవుడు కూడా అట్టానంట, ఇకనైనా మారు మనసు పొందుకో. ఆయన రాసు మంచి మనసున్న చెల్లి మాట వినవే నా తల్లి, మంచి మనసున్న చెల్లి మాట వినవే నా చెల్లి, యేసుపై నిలుపు నీ గురి, వర్ధిల్లు నమ్మని దారి, వర్ధిల్లు నమ్మని దారి. మాయలోక ఛాయలు చూచి మై మరచిపోవకమ్మ, వ్యర్థమైన దాని కోసం ఆరాటం ఎందాకమ్మ. మాయలోక ఛాయలు చూచి మై మరచిపోవకమ్మ, వ్యర్థమైన దాని కోసం ఆరాటం ఎందాకమ్మ. ఎండమావి నీరు దాహం తీర్చలేదు నా చెల్లెమ్మ, ఎడారైన బ్రతుకులలోన జీవజలము ఇచ్చునమ్మ. నమ్మమ్మ నా మాటను, నీ బ్రతుకును వర్ధిల్ల చేయను అనే మాట భక్తులు రాసుకున్నాడు. ఇక్కడ నా దేవుని మాటను నమ్మండి, మన జీవితాల్లో కట్టుకోండి, వర్ధిల్లింప చేసుకోండి. ఈరోజు నా దేవుడు నీకు సూటిగా మాట్లాడుతున్నాడు. మరలా మారు మనసు బతుకమ్మా. ఒకప్పుడు దేవుడి మీద ఎంతో ప్రేమ, ఎంతో భక్తి, ఎంతో త్యాగంతో దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. ఎంతో త్యాగంతో దేవుడి సేవలకు వాళ్ళు అప్పులు తెచ్చుకుని వాళ్ళకి ఆహారం కూడా ఎంతో పెట్టేదని ఉన్నాం. కానీ ఇప్పుడు రోజున దిగజారిపోతూ ఉన్నాం. నీ మొదటి క్రియలు మళ్ళా చేయమ్మా. ఇక్కడైనా మళ్ళా మారు మనసు పొందుకొని ఆయన వైపు మళ్ళా తెలుగు ఆ మొదటి క్రియలు చేయాలని చెప్పి దేవుడు ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. ఒకవేళ నీవు వాక్యము వింటావు, వాక్యం కలిగి వస్తున్నా అది నాది కాదని చెప్పి అడ్డుపెట్టి ఉంటే అంటాడు, ఎన్నిసార్లు చెప్పమంటా చెప్పి వచ్చి దీపస్తంభాన్ని ఆర్పివేస్తాడు. హల్లెలూయా. కాబట్టి
అందరం కూడా మోకరిద్దాం. దేవుని కొద్ది మాటలు దీవించి ఆచరించుగాక. ఆమేన్.